ఈ దివాళీకి స్పెషల్ స్వీట్ అయితే రెడీ చేశాను. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంతకీ దీన్ని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేసేయండి. నేనైతే మైదా అండ్ గోధుమ పిండి సేమ్ క్వాంటిటీలో తీసుకున్నా. కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, మరిగించుకున్న ఘీ వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. తర్వాత గోరువెచ్చటి నీళ్లు వేసి ఇలా పిండిని కలుపుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మిగిలిన ఘీలో కాస్తంత మైదా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకొని ఇలా పెద్ద చపాతీ చేసుకొని ఇలా ఘీ మిక్స్ ని అప్లై చేయాలి. ఇలా చేస్తే లేయర్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి. తర్వాత ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం చపాతీని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్ తో కావాల్సినంత సైజ్ లో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి ఫింగర్ తో ట్యాప్ చేసి ఇలా ఒత్తుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా అన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి లేయర్స్ అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయో. పాకం కోసం 2 కప్స్ షుగర్ లో 2 కప్స్ వాటర్ వేసి తీగ పాకం రానివ్వాలి. నేనైతే పాకంలో ఇలైచీ పౌడర్ కూడా వేసాను. ఇంకా ఫ్రై అయిన వెంటనే పాకంలో వేసి 2 మినిట్స్ ఉంచి తీసేస్తే సరిపోతుంది. మా కిడ్స్ కోసం అయితే ఇలా చిన్నగా చేశాను. బై బాయ్.